అయ్యా మీ పేరేం పేరయ్యా? మీ పేరేం పేరు? నా పేరా ఆ, అసలు తల్లిదండ్రులు పెట్టుకుని ముద్దు పేరులో ఇవన్నీ పోయినాయి. ఏం పేరు అసలు? పేరు వాళ్ళు పెట్టిన పేరు అసలు పేరు నా పేరు మున్సటంలో బాగుటేషన్లో నాకు పెళ్ళి బాగుటేషన్లో మార్చింది నాకు నా భార్యకు మరియమ్మ. నా పేరు సొలోమన్. అది లెక్క. ఓకే. ఏ ఊరు? తుంగుడు. తుంగుడా? ఎంతమంది నీకు కొడుకులు? ఎంతమంది? 8 మంది. 9 మంది అయితే కూడా చనిపోయినారు. 3 వారాలు ఉండే ఈ 13 8 మంది ఉన్నారు. మళ్ళీ వీడు అయ్యర్పల్లి అక్కడ పెళ్లి చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు 7 మంది కాదు ఉండేది. కూతుర్లు ఎంతమంది? 2 కూతుర్లు. అల్లుళ్ళు బాగుండ్రా? అల్లుళ్ళు మనవాళ్ళు ఎంతమంది? మనవరాలు ఎంత బాగుండ్రు కదా? మనవాళ్ళు మనవరాళ్ళు బాగుండ్రు కదా? నీకు ఎంత వయసు ఉంది ఇప్పుడు? నా వయసా? నేను చదువుకున్నాను నాయన. ఉదాసుగా తెలియజేకలతో చెప్పేవాడిని కానీ అంతే. చెప్పండి. 90 ఉంటుంది వయసు. 44లో 5 ఏళ్ళ పిల్లోని. 45లో మా ఏళ్ళ మెంటర్ మొత్తం ఎత్తుకున్నాను. నన్ను 5 ఏళ్ళ పిల్లని ఎత్తుకున్నాను. అవునులే. ఆమెను మొమ్మ చేతికి ఇచ్చిండో ఆమె వెళ్ళిపోయాడు. మెంటర్ బెంగళూరు ఏ సెంటర్లో మెంటర్. ఇప్పుడు నీకు ఏమైనా పెద్ద కొడుకా? నీ పేరేం పేరే? దేవయ్య. అమ్మగారు ఎక్కడ ఉంటారు? కొడుకులు ఎంతమంది? ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయా? అయింది ముగ్గురికి. అయితే ఇప్పుడు ఆయన చూసుకోవడానికి ఇక్కడ ఉండవన్నమాట. నువ్వు ఆయన చూసుకోవడానికి ఉండవు ఇక్కడ. ఆయనకి ఏ కష్టమైనా నష్టమైనా బాధ అయినా కానీ నువ్వే చూసుకుంటా ఉండవు. నేనే చూసుకోండి. ఆయన ఎక్కడికి ఆయనకి కడవదినాల్లో ముందు చేయాలని అందుకోసమే నిలబడ్డావు. మంచిది. అమానుభావుడు. మరి ఈ ప్రభువుని నమ్ముకున్నారా మీరు? యేసు ప్రభు నమ్ముకున్నారా? యేసు ప్రభు నమ్ముకున్నా. అసలు నుంచి కూడా నాకేం దిక్కు లేరు. దేవుడిని నమ్ముకున్నాయ్యే ఆ అడవిలో కదా సంవత్సరం 7:30 ఒక బిడ్డ పుట్టడం. అందరు మగ పిల్లలు. ఆడపిల్లలు లేక కర్నూలు పోయినా ఆడపిల్లలు తెచ్చుకోవాలని దేవదోడు. కొడుకులే కాదు కూతుర్లు కావాలండి. బ్రహ్మ కూతురు కావాలని పోతే ఆడ గొల్లబోయాడు. ఏం చేసిందంటే ఆ పుట్టాలు పట్టుకొని ఆడ పెట్టుకొని ఉండి ఎవరమ్మా అంటే మాది ఖమ్మమయ్య అన్నాము. యాడికి పోతుంటారంటే ఆసుపత్రికి వెళ్ళాము. పాప అంటున్నావు ఏంది అని అంటే ఇంత సంగతి కదా ఆడపిల్ల కావాలని పోతున్నాను అని అన్నది ఆమె. ఈ అంటికమ్మ ఏ కంపలో వచ్చింది నీకు ఎందుకు ఎంత బాగుంది బాంతి గర్భవసం తను పుట్టాలా ఈ చేతిలో సున్నం ఉంటే పెట్టి నవ్వులు నేను అది పెట్టకుండా నేనేమన్నా ఉందో అంతేకాని ఏమీ లాభం లేదు. ఎవరికి వచ్చినావా మా అన్నదమ్ముడు గెలసావు నాయన కదా మా పెరిగి ఓపి తీసిండు. ఓపిక ఇంకా ఓపిక పోలే ఈపికి పోలే. ఎవరికి ఇంటికి వచ్చినావా? వచ్చిన తర్వాత 8 సంవత్సరాలన్నరకు పెద్ద ఆమె పుట్టింది. వచ్చింది ఆమె బొట్టు పోయకుండా ఎవరు పుట్టారంట. ఆమె పుట్టింది. ఊరికనే పుట్టింది. బొట్టు ఊడి ముందు మొత్తం ఆసినట్టు ఊడిపోయింది. పుట్టింది. ఆ ఊరిలో ఆడవాళ్ళంతా వచ్చి దేవగణము పెద్ద ఆమె ఊరిలో పెద్ద ఆమె వచ్చేప్పుడు లక్ష్మీదేవి పేరు పెట్టు అని చెప్పింది. ఆ తర్వాత మమ్మల్ని ఆ కానుకు ఆమె చచ్చిపోయారు. ఈమె కడుపున వాళ్ళ చిన్నమ్మి
వాళ్ళిద్దరు ఆడపిల్లలు ఉమ్, 8 మగపిల్లలు. ఉమ్, అంతవరకు సాకి కట్టలు చేసిన వాళ్ళ బాకీ తీసిన ఉమ్, ఉమ్, దొంగతనాలు చేసినావు దొరతనాలు చేసినావు ఆ దేవునికి చెప్పుకొని తండ్రి ఉమ్. ఏం తింటారు ఇవాళ తండ్రి ఆ, గిజల్లో ఏం తింటారు మొత్తానికేమో నీ బాధ్యతలు మొత్తం నువ్వు తీర్చుకున్నావు. నా బాకీ తీర్చిన బాధ్యతలు. వాళ్ళ బాకీ ఉమ్. వాళ్ళ బాకీ కాదు నేను ఆ, ఏమి ఇప్పుడు ఏమైనా అలవాట్లు ఉన్నాయి నీకు ఇప్పుడు? అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఉన్నాయి కదా, ముందు ఉన్నాయి కదా. ముందు ఆ, మొత్తం ఉన్నది ఒక్కాకు ఉన్నది ఒక్కాక అలవాటు ఉన్నది, మందు అలవాటు ఉన్నది. అది నాకు పని చేసేది మందు మందు తాగుతున్నావా? మందు తాగుతున్నా. ఆ, ఇక్కడ అంతరాలు కూడా ఊరికని ఇచ్చేవాళ్ళు ఉండరు, డబ్బులతో కాదు. అంతరాలు కూడా వేస్తున్నాను నువ్వు. అంతరాలు మంత్రాలు మంత్రాలా అంతరాలు వేస్తున్నావు కదా అప్పుడు. అప్పుడు మంత్రాలు చేసిన ఆ, మంత్రాలు కానీ ఏమిటి మంత్రాలు చేస్తా ఏదో అబ్బకాయని ఆ, చేసిన బాగుపడిన వాళ్ళు పిలుచకపోయి వాళ్ళు ఇస్తారు. ఆ, అది తినాలా కదా. అవునులే. ఇచ్చినప్పుడు ఉమ్, అట్ట అలవాటు ఉన్నది. ఉమ్, ఆ అలవాట్లు 20 సంవత్సరాలు అయింది. ఉమ్. 20 ఏళ్ళు కరెక్ట్ 20 ఏళ్ళు నేను ఇప్పటికి ఇవన్నీ కూడా క్లోజ్. మొత్తం మానేసిన ఇప్పుడు ఎవరు దేవుడు నీ దృష్టిలో? మీ దృష్టిలో దేవుడు ఎవరు? నా దృష్టిలో దేవుడు ఎవరు? ఉమ్, ఆయన నన్ను లెక్కన చేసినాడు. ఇప్పుడు నా బిడ్డలో కన్నాన్ని నేను చేసిన ఎవరు నీ దృష్టిలో? అంతే. ఆయన కూడా అంతే. ఎవరు ఆయన? ప్రభు ఏ ప్రభు? యేసు క్రీస్తు నామములో యేసు క్రీస్తు ప్రభు. కూర్చోండి. ఆయనే కూర్చో. ఎంతవరకు చేసింది. ఉమ్, ఆ వాక్యాలను తీర్చిన ఉమ్. ఇవాళ ఒంటిగా నేను నీళ్ళు దాకు, మంచిగా దాకు. నా దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు, ఆ, తినవాళ్ళు లేరు. మానవాడు ప్రభుత్వం మార్చుకో డబ్బులు వస్తుంటే వాటి ఇంటి ఊపిరి ఉండదు. అది తాగు, మంచిగా తాగు 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 తగ్గట్లేదులే తాగు. అమ్మగారు పెద్దామ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? పెద్దామ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆమా మీ సతీమణి మీ భార్య. 15 సంవత్సరాలు. 15 ఇప్పుడు ఏమన్నది? బాగా చూసుకుంటున్నాడు. బాబు రావాలి 5 సంవత్సరాలు. జగన్ 5, ఈయన చంద్రబాబు నాయుడు 5, 15 ఇప్పుడు నడుచుండదు. 15 నడిచి 16 దిగాల. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. ఇప్పుడు కొడుకు బాగా చూసుకుంటున్నా నిన్ను. పెద్ద కొడుకు బాగా చూస్తుండా నిన్ను. ఎవరు చూస్తుంటాడు? ఆయనే కదా ఇప్పుడు. ఎవరు చూసేవాళ్ళు లేరు. బాప్టిజం అనేది ఎప్పుడు మరి బాప్టిజం తీసుకోవాలి కదా ప్రభుని నమ్ముకుంటే. ప్రభు నేనా బాప్టిజం ఆయనతో కూడా చెప్పినాను. నువ్వు ఇచ్చింది చాలు, లగ్నం యువతో నువ్వు మా పేరు పెట్టి ఇచ్చింది చాలు, నాకు ఇంకా అవసరమే లేదు. ఎప్పుడు తీసుకున్నావు బాప్టిజం? ముంచటం, నిండు ముంచటం బాప్టిజం. పెళ్లిలోనేనా? పెళ్లి బాప్టిజమే. ఇద్దరికి 3 పాస్టర్లు. వాళ్ళు 3. మీరు తీసుకున్నది పెద్దమ్మ, నువ్వు 2 తీసుకున్నారా? మరియమ్మ, నా పేరు సలోమన్. సాల్మన్ మరియమ్మ అని పెట్టింది వాళ్ళ పేరు. ఆమె పేరు మరియమ్మ. ఆమె పేరు ఏం పేరు? పాత పేరు? ఆమె పేరు మామూలు లచ్చమ్మంటారు. నీ పేరు తిమ్మయ్య? నా పేరు తిమ్మయ్య. ఈ 2 మాపు చేసి నిగ్గు ఇసుకట్టి నిగ్గు చేసి సాల్మాను మరియమ్మ అని పెట్టింది పేరు. సల్మాన్ కాదు, సలోమన్. అదేలే, సలోమన్. అయితే ఇప్పుడు మళ్ళీ నా కొడుకు సాల్మాన్ 7వ. అదే సాల్మాన్ కాదు, సలోమన్.
పైన పరలోకం ఉంది, కింద పాతాళలోకం ఉంది అని చెప్పి తెలిసింది నీకు? ఆ, పైన స్వర్గలోకము, కింద పాతాళలోకం ఉందని చెప్పని తెలుసుకున్నావా? నువ్వు చనిపోతే ఎక్కడ పోతావా అని చెప్పని నమ్మకం, నీ నమ్మకం? నా నమ్మకమా? స్వర్గమా నరకమా? ఒకరి కాడికి పోయి పూజ చేసే శక్తి మనతో అవుతుందా? పూజ కాదు నేను చెప్పేది, నీ నమ్మకం ఎలా ఉంది? పైకి స్వర్గానికి చేరుకుంటానని కళ్ళు ఆయన మూసుకుంటే తీసుకోమనే బతిమలాడుకుంటుండా. ప్రార్థన చేస్తున్నావు నువ్వు. అప్పుడు తెల్లారుదామున ఉమ్, సద్యాలు అన్నం తినడానిక ఆ, చేస్తుండే. సరే, ఇప్పుడు బాప్టిజం తర్వాతే కదా నీకు ఈ అలవాట్లన్నీ ఉన్నది. మళ్ళీ ఈ బాప్టిజం తీసుకున్న తర్వాతనే కదా మళ్ళీ ఈ తాగుడు, ఈ ఒక్కాకు, ఈ అంతరాలు ఇవన్నీ వచ్చాయి. తగువైన లేడకొచ్చు. నువ్వు ఇక్కడ కూర్చుంటే కూర్చోసి కూర్చో అమ్మ, నువ్వు ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చోమంటే 10 మంది ఇక్కడ కూర్చోరు. అది ఆ లైన్ వచ్చింది నాకు. ఆ లైన్లో పడి నువ్వు అవన్నీ చేసుకున్నావు. కోనపల్లిలో ఇక్కడ చెప్తే నువ్వు జాచి నన్ను అడగొద్దు. చెప్పండి. కోనపల్లికి సరుకులకు పోయినా ఉమ్, పొద్దు కూర్దామన్నా. సరుకులు తీసుకొని బ్యాగ్ పెట్టుకుంటారు. ఒక ఆమెను పాము వచ్చింది. ఉమ్,